అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. మే 11వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇది రహస్యంగా ఈ వీడియోని చూడండి. అదే విధంగా మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎందుకంటే మీకు తప్పకుండా కూడా ఒక ముప్పు అయితే రాబోతుంది. ఆ విషయంలో మీరు ఎలా జాగ్రత్త పడాలో కూడా తెలుసుకోండి. అదేవిధంగా మేషరాశి వారికి అయితే కనుక వారి యొక్క రహస్యం ఒకటి బయటపడుతుంది. మీరు ఈ వీడియోని తప్పకుండా ఒంటరిగా రహస్యంగా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ఇక రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఓర్పు, సహనం అధికంగా ఉంటుంది. మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనేటువంటి తపన అయితే వీరికి అధికంగా ఉంటుంది. జీవితంలో ఎదగడం కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. అలానే వీరికి ముందంచు చూపులో కూడా ఎక్కువగా పట్టు ఉంటుంది. అంటే ఏ విషయంలోనైనా సరే ముందుగా ఆలోచిస్తారు. కానీ కొన్ని విషయాలలో మాత్రం ఆలోచించకుండానే తీసుకునే నిర్ణయాల వలన వీరికి సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాల సమస్యలు అయితే ఎక్కువయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. కానీ వీరు చాలా తెలివిని కలిగి ఉంటారు. వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంటే కనుక ఇక వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా మంచి వ్యక్తులు, చాలా మంచితనాన్ని కూడా కలిగి ఉండేటువంటి వ్యక్తులు. ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు చాలా మంచి వ్యక్తులు కూడా. అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక వీరు జీవితంలో ఎదగడం కానికి కూడా చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు. వీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వీరిని మించినటువంటి వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు. అంటే ఆలోచించే విధానం వీరు కొంచెం మెరుగుపరుచుకుంటే చాలు, ఇక అంతకు మించినటువంటి మంచి అనేది ఉండదు. ఎందుకంటే వీరు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు అంటే వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం కూడా చాలా బాగా ఉంటుంది. అలానే అందరికీ కూడా సహాయం చేయాలి అనేటువంటి వ్యక్తిత్వంతో వీరు ముందుంటారు. అందరికీ కూడా సహాయం చేయాలి, అందులో మనం ఉండాలి. అలానే వీరికి ఉన్న దాంట్లో కొంచెం ఉంటే ఆ కొంచెం దాంట్లోనైనా సరే ఇతరులకి అంటే దానం ఇచ్చి చేస్తూ ఉంటారు. వీరికి ఏది ఉన్నా సరే కొంచెం ఉంటే ఆ కొంచెంలో నుండి ఇంకొంచెం అయినా సరే ఇతరులకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరు ఎప్పుడైనా సరే ముందుకు ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ చాలా కష్టపడి ఎదుగుతూ ఉంటారు. వీరి ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు. వీరు ఎదుగుతున్నటువంటి క్రమంలో చాలామంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఎంతమంది ఎన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేసినా సరే వీరికి మాత్రం అంటే ఎన్ని విధాలుగా వీరు ఎదగకుండా ఆపడానికి ప్రయత్నం చేసినా సరే అది అసాధ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వీరి యొక్క శ్రమను ఆపరు. వీరు ఎదగాలన్నటువంటి తపనను ఎప్పుడు కూడా అసలు ఆపరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరి జీవితంలో కూడా ఎదగడానికి చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు పూర్తిగా ఎదిగే వరకు కూడా వీరి యొక్క కష్టాన్ని ఎక్కడ కూడా ఆపరు అని చెప్పుకోవచ్చు. అంటే కష్టం ఉంది కదా అని చెప్పేసి ఎక్కడా కూడా వదిలేయరు. ఎంతటి కష్టం ఉన్నా సరే, ఎంతటి కష్టంలో వారు వెనకడుగు మాత్రం అస్సలు వేయరు. ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ వీడియోని ఎందుకు రహస్యంగా చూడాలి అంటే కనుక ఈ సమయంలో మీ కష్టాలు అనేటివి తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుందని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. అయితే మీ శత్రువులు ఎప్పుడు మీ పక్కనే ఉంటూ ఉంటారు. కానీ వారు ఎవరు మీ శత్రువులు మీకు అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కనుక మీరు
అలాంటి వ్యక్తుల ముందు ఈ విషయాన్ని వింటే గనక వారు తట్టుకోలేక మీకు దృష్టిని అయితే పెడుతూ ఉంటారు. కనుక ఈ దృష్టి దోషాల నుండి కూడా మీరు బయటకి రావాలి అంటే ఈ వీడియోని తప్పకుండా కూడా రహస్యంగా చూడాలి. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో అత్యంత ఎక్కువగా ఎదిగేటువంటి అవకాశం కూడా రాబోతుంది. వీరు ఈ సమయంలో ఎదుగుదల అనేది ఖచ్చితంగా కూడా ప్రారంభిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరు జీవితంలో ఉన్నటువంటి స్థాయికి ఎదగడానికి అనేక రకాల అవకాశాలు కూడా రాబోతున్నాయి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి శుభవార్తలు అయితే రావడం ఖాయం. చాలా జాగ్రత్తగా మీరు మీరు ఎవరితో చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు. కాకపోతే ఇంకా ఈ రాశి వారు ఇలా రహస్యంగా వీడియోని చూడడం వల్ల మీకైతే బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే దృష్టి అనేది తగలకుండా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నవి తగలకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. కనుక ఈ వీడియోని కాస్త రహస్యంగా చూడండి. ఇక ఈ వీడియోను రహస్యంగా చూడడం వల్ల కూడా మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మంచి అద్భుతమైనటువంటి గోచారం కూడా వస్తుంది. నరదిష్టి కూడా లేకుండా ఉంటుంది. నరదిష్టి, నకారాత్మక శక్తి, చెడు దోషాలు, దుష్ట శక్తి ఇవన్నీ కూడా 100% తొలగిపోతాయి. ఇక మేషరాశి వారికి అయితే అదృష్టం అనేది తప్పకుండా వస్తుంది అని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది వీరికి విపరీతంగా కలిసి వస్తుంది. గోచారం కూడా చాలా బాగుంటుంది. ఇక వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఒంటరిగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి, దరిద్రం కూడా తొలగిపోయి వీరి జాతకం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఇక చాలా రహస్యంగా ఈ వీడియోని చూడండి. మీకే తెలియకుండా చాలామంది మీ చుట్టూ శత్రువుల్లాగా ఉంటూ ఉంటారు. కనుక అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరికి తెలియకుండా రహస్యంగా ఈ వీడియోని చూడండి. అప్పుడు మీరు జీవితంలో కష్టం లేకుండా ఉండగలుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అనేది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో అటువంటి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్యాలను ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా చెప్పుకోవద్దు. మీరు రహస్యాలను చెప్పుకోవడం వల్ల కూడా వారు ఏ రోజైనా సరే మీకు ముప్పును తెచ్చిపెట్టడం జరుగుతుంది. కనుక మీరు చాలా రహస్యంగా ఉండడం అనేది చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మేషరాశి వారు కష్టపడితేనే ఫలితం ఉంటుంది. మీరు సినిమాలు చూడవచ్చు. ఖాళీ సమయం వృధా చేస్తున్నామని అనిపిస్తే వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతి మరింత ఒప్పించడం మరి బహు కష్టతరం కావచ్చు. ఈరోజు మీరు పూర్తి స్థాయిలో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి. మీరు చిన్నవారి సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన పులి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా సరే మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. రూములో మసలే ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మక పనులు సంప్రదించే పని కొనసాగిస్తారు.
మీ ప్రియమైన వ్యక్తితో క్యాండీ ఫ్లాన్స్ లేదా ఐస్ క్రీమ్ తినే అవకాశం ఉంది. కాస్త ప్రేమను పంచితే చాలు. మీ